హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్లో విత్ డివిజన్ అండ్ స్క్వేర్ రూట్స్ ప్రాబ్లమ్ని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకు ఏం ఇచ్చారంటే గివెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 divided by square root of 12 divided by square root of 12 and so on infinite. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. లెట్ సొల్యూషన్ let x is equal to square root of 12 by square root of 12 by square root of 12 and so on up to infinite. సో ఇక్కడ ఏంటంటే ఈ 12 అనేది మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో వన్ టైం ఈ రూట్ 12ని యాడ్ చేసినా డిలీట్ చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఈ పార్ట్ వరకు మనము ఎక్స్ అనే అనుకుందాం. సో ఈ పార్ట్ వరకు మనము ఎక్స్ చేత రీప్లేస్ చేసుకోవచ్చు. x is equal to root of 12 by x. ఇక్కడ squaring on both sides. We get x square is equal to root 12 by x whole square. So x square is equal to square ki root ki cancel అయిపోతే 12 by x. X cube is equal to 12. So x is equal to cube root of 2. ఓకే, సో ఇది క్యూబ్ రూట్ అండి. సో ఈ డివైడెడ్ బై ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా క్యూబ్ రూట్ ఆఫ్ గివెన్ నెంబర్ ఇస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే సపోజ్ ఇట్ ఈస్ గివెన్ రూట్ 27 by root 27 by root 27 and so on up to infinite. So if this is the case, then what is the value? What is this value? Is equal to cube root of 27. Cube root of 27 అంటే 3 cube root అంటే whole power 1 by 3. So x is equal to 8. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సేమ్ నెంబరు డివైడెడ్ బై రిపీట్ అవుతుంటే దానికి x is equal to cube root of that number. ఇక్కడ 12 ఉంటే 12, 27 ఉంటే 27 ఆర్ ఎనీ అదర్ నెంబర్ ఏదంటే అదర్ నెంబర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.